సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఏఎస్పీ భుజంగరావుపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భుజంగరావు సహా బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. భుజంగరావు మామ దుగ్గ్యాల రాజేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మాజీ ఏఎస్పీ భుజంగరావుపై ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భుజంగరావు సహా బంధువుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేపట్టింది. భుజంగరావు మామ దుగ్గ్యాల రాజేశ్వరరావు ఇంట్లో ఏసీబీ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. చెప్పండి సైదులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ల ఇళ్లలో ఇప్పటికే ఏసీబీ రైడ్ చేస్తా ఉంది. దీనికి సంబంధించి అదనపు ఎస్పీ అధికారి హోదాలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి భుజంగరావునైతే గత ప్రభుత్వం సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. గతంలో సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో కూడా తాజాగా ఆయన ఈ నివాసాలు ఏదైతే బంధుమిత్రులు బినామీల ఇళ్లపై ఇప్పటికే ఏసీబీ రైడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తంగా ఆదాయానికి మించినటువంటి ఆస్తులు అక్రమ సంపాదన ఇప్పటికే భుజంగరావు ఇంటి పైన కావచ్చు, ఇప్పటికే ఎప్పటి నుండో ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో కూడా ఏసీబీ సోదాలను చేపట్టడంతో అయితే ఆసక్తికరంగా మారింది. టోటల్ గా మొత్తంగా 15 చోట్ల తాజాగా 15 చోట్ల ఇప్పటికే భుజంగరావు అక్రమ ఆస్తుల పైన బినామీల పేర్ల పైన ఉన్నటువంటి ఆస్తుల వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే సూర్యాపేట జిల్లాలో కూడా తుంగతుర్తిలో ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో భుజంగరావు మామ ఎవరైతే ఉన్నారో రిటైర్డ్ పోలీస్ అధికారి తన గద్వాల రాజేశ్వరరావు ఇంట్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఇప్పటికే నయం కేసులో అయితే సిట్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి భుజంగరావు ఇదే క్రమంలోనే అక్రమ సంపాదనతో పాటు అక్రమార్జనకు అలవాటు పడినటువంటి ఏదైతే భుజంగరావు పైన ఇప్పుడు ఉన్నటువంటి కేసుల ఆరోపణల నేపథ్యంలో కూడా తాజాగా భుజంగరావు బినామీల ఇళ్లపై బంధుమిత్రుల ఇళ్లపై కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా ఏసీబీ సోదాలకు సంబంధించి కూడా 15 చోట్ల భుజంగరావు బినామీల ఈ ఇండ్ల పైన కావచ్చు, తాజాగా బంధుమిత్రుల ఇళ్ల పైన కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి కూడా ఇక్కడ తుంగతుర్తిలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టయితే తెలుస్తుంది. కావ్య, థ్యాంక్ యూ సైదులు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.